రైతాంగాన్ని ఆదుకోవాలని రాజ్యసభ సభ్యులు పాకా సత్యనారాయణ నేతృత్వంలో ఆక్వా రైతులు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. వరి రైతులకు ఇస్తున్నట్లుగానే యూరియా, పురుగుల మందుల సబ్సిడీలను ఆక్వా రంగానికి కూడా వర్తింపజేయాలని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ కు విజ్ఞప్తి చేశారు. ఫీడ్ ధరల పెంపు, రొయ్యల ధరల తగ్గింపుపై కేంద్రం జోక్యం చేసుకోవాలని, సమస్యల పరిష్కారానికి ప్రత్యేక రెగ్యులేటరీ అథారిటీని ఏర్పాటు చేయాలని కేంద్ర మంత్రిని కోరగా సానుకూలంగా స్పందించారని ఎంపీ పాకా సత్యనారాయణ వెల్లడించారు. భారతదేశం నుంచి అత్యధికంగా ఎగుమతి చేసేటటువంటి దాదాపుగా ఎగుమతి చేసే ఉత్పత్తుల్లో 70% సుమారు ఆంధ్రప్రదేశ్, అందులో ముఖ్యంగా ఈ కోస్తా తీరం నుంచి ఉన్నటువంటి తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల నుంచే ఎక్కువగా ఉత్పత్తి చేసేటువంటి పరిస్థితుల్లో ఇవాళ ఈ సంక్షోభం ఎదుర్కొంటున్నటువంటి ఆక్వా రంగానికి సరైనటువంటి దిశను నిర్దేశించేటటువంటి దిశ కోసం మా యొక్క ప్రయత్నాలు ప్రారంభించడం జరిగింది. అందులో భారతీయ జనతా పార్టీ పక్షాన నేను కూడా పాల్గొనడం, ఈ పాల్గొన్నటువంటి సందర్భంలో వ్యవసాయ రైతులకు ఇచ్చేటటువంటి మరి ఏ రకమైనటువంటి ప్రోత్సాహకాలు ఉన్నాయో ఆ రకమైనటువంటి ప్రోత్సాహకాలు రొయ్యల రైతులకు కూడా అందజేయాలనేటటువంటి ఒక డిమాండ్ని కూడా వారి ముందు పెట్టడం జరిగింది. యూరియా బస్తాకి దాదాపుగా 2000 రూపాయలు సుమారు కేంద్ర ప్రభుత్వం పెట్టడం, సంవత్సరానికి దాదాపుగా 3 రెళ్ళు 6000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం కిసాన్ సన్మాన్ నిధికి ఇవ్వడం, అదే రకంగా భూసార పరీక్షలు నిర్వహించడం, 3 కాంప్లెక్స్లు ట్రిపుల్ కాంప్లెక్స్ ఉండేటటువంటి ఎన్పీకే, నత్రజని, పొటాషియం అండ్ సోడియం ద్వారా వాటికి కూడా దాదాపుగా 800 రూపాయలు కేంద్ర ప్రభుత్వం సబ్సిడీగా భరించడం,